ఇటువంటి నేతగా ఒక రకంగా చెప్పాలంటే ఎదిగాడు. అలాగే ఐటీ రైట్స్‌ని వీటన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటానే వచ్చాడు. ఇప్పటికి కూడా ఇంకా ఆయన మీద మనీ లాండరింగు, ఈడీ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక 2019లో ఏమైందంటే ఈయన్ని ఈయన మీద చేసేటువంటి దాడులు ఇవన్నీ కూడా ఒక వెంజెన్స్ పాలిటిక్స్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చాలా పెద్ద స్థాయిలో ఇతనికి సపోర్ట్గా నిలబడినటువంటి పరిస్థితి. అయితే కర్ణాటకలో రాజ్యాధికారం అనేటువంటిది వచ్చిన తర్వాత అందులో కూడా డీకే శివకుమార్ యొక్క ప్రయోగం తర్వాత ఇన్వాల్వ్మెంటు చాలా కీలకంగా ఉంది. అంటే ఆర్థికంగా హార్దికంగా కూడా ఆ పార్టీకి అన్ని రకాలుగా అండదండలుగా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి మనీ పవర్ పాలిటిక్స్ అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. సో ఆ మనీ పవర్ పాలిటిక్స్ అని అన్ని విధాలుగా కూడా ఈయన చేసి మనీ మేనేజర్గా కూడా ఆయన్ని విమర్శిస్తారు. ఒక్కలేగ తెగలో మాత్రం తమకు తిరుగులేని నాయకుడు డీకే అని చెప్పని షార్ట్ ఫామ్లో డీకే అని చెప్పిన వాళ్ళంతా కూడా ముద్దుగా పిలుచుకునేటువంటి పరిస్థితి. ఈ రకంగా వచ్చినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చాక ఆబ్వియస్లీ హైకమాండ్కి లాయలిస్ట్ అని చెప్పని పేరున్నా కూడా ముఖ్యమంత్రి కావాలి అని చెప్పని ఆశించాడు. ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తే అప్పట ఈక్వేషన్స్ అంటే ఆర్థిక రాజకీయ సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ కూడా 23 ఎన్నికలకు సంబంధించి ఏం చేస్తారంటే సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం మీద డీకేని కన్విన్స్ చేసి సిద్ధరామయ్యని సీఎం అని చేశారు. ఏమని 2 సంవత్సరాలు నీకు 2 సంవత్సరాలు నీకు అనేటువంటి దీంట్లో. అయితే తర్వాత మళ్ళీ లేదు నేను ఇంకా ఉంటానని కంటిన్యూ అయినప్పుడు 2.5 సంవత్సరాలు మా సిద్ధరామయ్య కంటిన్యూ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా అసలు ఏం మెలికి పెడతాడో సిద్ధరామయ్య అంత మామూలుడు కాదు అని చెప్పని అందరూ కూడా 3 రోజుల నుంచి ఒక ఉత్కంఠ జాతీయ స్థాయిలో కూడా కర్ణాటక రాజకీయం ఒక ఉత్కంఠకి తెరలేపింది. బీజేపీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చింది వీళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అలాంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్య చాలా నాటకీయంగా ఆయన సైలెంట్గా రాజీనామా చేశాడు. అయితే హైకమాండ్ ఇచ్చినటువంటి ఆఫర్ రాజ్యసభ సభ్యత్వం. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన సున్నితంగా తిరస్కరించి నేను ఎమ్మెల్యేగానే ఉంటాను అని చెప్పని అన్నాడు. ఇంక ఇష్టమైతే డిప్యూటీ సీఎం కూడా ఉండొచ్చు అంటే సీఎం చేసినట్టు జనరల్గా డిప్యూటీ సీఎం అవ్వడు, కానీ ఈ రోజుల్లో కొంతమంది దానికి కూడా రెడీ అవుతున్నారు. ఆయన దానికి ఒప్పుకోలేదు. నేను సాదాసీదా ఎమ్మెల్యేగా ఉంటాన్నాడు. ఇక్కడే అసలైనటువంటి డౌట్ అనేటువంటిది మొదలవుతుంది. ఎందుకంటే రాజ్యసభ ఇస్తానంటే నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళనని చెప్పాడు. ఈ వయసులో దాదాపు 80వ పడిలోకి ఇదిగా ఉన్నటువంటి వ్యక్తి నాకు జాతీయ రాజకీయాలు అవసరం లేదు ఎమ్మెల్యేగా ఉంటానంటే ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కుర్చీ మీద ఈయనకి మమకారం ఉంది అనేదాన్ని కొంతమంది అక్కడి అనలిస్టులే చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి ఎప్పటికిప్పుడు సైలెంట్గా ఉన్నాడా, లేదు భవిష్యత్తు వ్యూహాలు ఏమన్నా రచిస్తున్నాడా, సరైన సమయంలో చూసి సరైనటువంటిది ఏదన్నా సంచలనాత్మకమైన ఇప్పుడు యడ్యూరప్ప ఎపిసోడ్ చూసాం మనం గతంలో అదే కర్ణాటకలో. ఆ రకంగా ఈయన ఒకటేదన్నా బాంబు పేల్చేటువంటి అవకాశం ఉంటుందా, ఎందుకు ఇలా సాదాసీదా ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పాడు అనే దాని మీద రకరకాల కథలు వినిపిస్తున్నాయి. అయితే డీకే కూడా అసమర్థుడేం కాదు. సో డీకే ఖచ్చితంగా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటన్నిటినీ కూడా సమర్థంగా వాటన్నిటినీ సెటరైట్ చేసుకునేటువంటి కెపాసిటీ అయితే ఉంది. ఆ రీజనల్ పవర్ సెంటర్స్ అవన్నీ కూడా ఎక్కడా కూడా మళ్ళీ సపరేట్ ఇవి తలెత్తకుండా వాటన్నిటినీ ఆర్గనైజ్ చేసుకోగలిగినటువంటి మేనేజింగ్ కెపాసిటీస్ అయితే డీకేకి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సిద్ధరామయ్య రోల్ భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది అయితే కొంత సస్పిషియస్గానే ఉంటుంది తప్ప స్మూత్గా ఉండదు. ఎందుకంటే బీజేపీ కూడా ఈ ప్రస్తుతానికి ఇప్పుడు సైలెంట్గా ఉన్నా కూడా సిద్ధరామయ్యని ఏదో ఒక విధంగా పించి చేయటం అనేది. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో జరిగిన పరిణామాల విషయంలో కూడా మీరు అదే అన్నారు, డిఎంకే విజయ్ ప్రమాణ స్వీకారానికి మేము అడ్డు తగలము అని ఉంటాం, తర్వాత బీజేపీ వాళ్ళకున్న రాజ్యసభ సభ్యులను ఏమన్నా తీసుకునే ప్రయత్నం చేస్తుందా, ఇలాంటివన్నీ వచ్చాయి. అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనే కాబట్టి ఇప్పటికిప్పుడు మొత్తానికి డీకే కళ నిజమైనా కూడా మరి భవిష్యత్తులో వ్యవహారం అంతా సున్నితంగా సాగుతుందా లేదా, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో ఎలా ఇతని పరిపాలనా వ్యవహారాలు ఉంటాయి, ఈ అంతర్గత రాజకీయాలను ఎలా వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటాడు, సిద్ధరామయ్య యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. సార్.
సార్ మరొక అంశం, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఏదైతే